నా పేరు రాజ్ శ్రీధర్ అండి. సో ఫస్ట్ టైం మూవీ డైరెక్ట్ చేస్తున్నాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఎన్నో డాక్యుమెంటరీస్, గవర్నమెంట్ యాడ్ ఫిలిమ్స్, గవర్నమెంట్కి చాలా మూవీస్ అవి కూడా డైరెక్ట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు సొంతగా ఒక మంచి సినిమా తీయాలి అనే ఆలోచనలో ఈ మధుమతి అనే సినిమాని చేస్తున్నాం. ఏంటంటే సినిమా చేద్దాం అనేది ఒక కోరిక అయితే, సినిమా బాగుంది అని నిలిచిపోవాలనే ఉద్దేశంలో ఈ సినిమా చేయడం జరుగుతుంది. కమర్షియల్ అని ఎంతవరకు అనేది నేను చెప్పలేను. కాకపోతే ఒక మంచి సినిమాని మట్టుకు తీయాలనే తాపత్రయంతో ఈ సినిమాని ప్లాన్ చేయడం జరిగింది. ఈ సినిమా గురించి ఒక మంచి ట్యూన్స్ ఉండాలి, మంచి సాంగ్స్ ఉండాలి. ఈ ఆలోచనలో రాజ్ కిరణ్ని ముఖ్యంగా చెప్పాలంటే, నాకు కరెక్ట్గా నేను అనుకున్న సబ్జెక్ట్కి అవుట్పుట్ అంటే ఒక వెపన్ లాగా నేను అనుకున్నది ఉదయ్ భాన్ గారండి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్లో అంత డెప్త్ ఉంది, హీరోయిన్ క్యారెక్టరైజేషన్లో అంత ఫీల్ ఉంది. ఆ ఫీల్ని వర్కౌట్ చేయాలి అని అంటే నాకు ఇంకెవరు తోచలేదు. సో దానికి ఈవిడ యాప్ట్ అనుకొని ఆవిడని కథ చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఆవిడ యాక్సెప్ట్ చేసి మీ సినిమా నేను డెఫినెట్గా చేస్తున్నాను అని అనడంతో మాకు కొంచెం ధైర్యం వచ్చి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో నేను ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని అనిపించుకోవాలనే తాపత్రయంతో మాత్రం ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాం. అంతవరకు నేను చెప్తున్నానండి. ఇంకా దీనికి ఒక వెబ్సైట్ కూడా మేము లాంచ్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్లో ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి. ఈ సినిమా ఎంతవరకు వచ్చింది ఏంటి, దీని తాలూకా ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఆ వెబ్సైట్లో ఉంటాయి. ఇంకా దీని గురించి కొంచెం డీటెయిల్స్ మీరు ఉదయ్ భాన్ గారి ద్వారా వింటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. చాలా కాలంగా సినిమాల్లో పరిపూర్ణంగా నటించక కొంచెం సినిమాకి దూరంగానే ఉన్నాను. టెలివిజన్కి ఆల్మోస్ట్ డెడికేటెడ్లా వర్క్ చేస్తూనే ఉన్నానండి. సో నాకు ఎవ్రీ మంత్కి ఒకరు ఒక స్టోరీతో వస్తూనే ఉంటారండి. టు బీ ఫ్రాంక్, చాలా మంది స్టోరీస్ చెప్పడం జరిగింది. సినాప్సిస్ నా మెయిల్ నిండా ఉన్నాయి. ఏ స్టోరీ విన్నా నాకు ఏదో ఒకటి కరెక్ట్ అనిపించలేదు. సో నేను ఎప్పుడు దేనికి ఎస్ అని చెప్పలేదండి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం రాజ్ శ్రీధర్ గారు నా దగ్గరికి వచ్చి ఇలా ఒక కథ అనుకుంటున్నామండి, నాకు కొంచెం టైం ఇస్తే నేను మీకు చెప్తాను అని అంటే కథ వినడం జరిగిందండి. కంప్లీట్గా విన్న తర్వాత ఫస్ట్ వర్డ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ మై మౌత్ ఇస్ ఎస్, ఐల్ డూ ఇట్, నేను తప్పకుండా చేస్తానని. అంటే ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలని డెఫినెట్గా నాకు ఒక చిన్న కోరిక ఉందండి. యాంకర్గా అఫ్కోర్స్ మీ అందరి బ్లెస్సింగ్స్తో ఐఎమ్ గుడ్ ఎట్ ఇట్. ఆర్టిస్ట్గా 100% ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, ఒక ప్రూవింగ్ పాయింట్ ఉండాలి అని అనుకుంటున్న సమయంలో వారు ఈ కథ చెప్పడం అండ్ వినగానే నాకు ఎంత బాగా నచ్చిందంటే, ఒక మంచి సినిమా చేస్తున్నాను అన్న తృప్తి నాకు డెఫినెట్గా మిగులుతుంది. సో దానికి గాను నేను ఈ సినిమా వెంటనే యాక్సెప్ట్ చేశాను. అండ్ కథ పరంగా అండ్ సినిమా పరంగా, ఆర్టిస్ట్ పరంగా అన్ని రకాలుగా 100% ఒక నా జీవితంలో మాత్రం ఒక మైలురాయిగా మిగిలిపోతుందండి. సో అలాంటి సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఐ సెడ్ yes టు దిస్ మూవీ. మధుమతి అనే సినిమాకి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, ప్రొడ్యూసర్ రమేష్ గారికి, అలాగే డైరెక్టర్ శ్రీధర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చాలా సినిమాలు చేశాను, కానీ ఇప్పటికీ ఈ సినిమా ద్వారా నాకు ఖచ్చితంగా ఒక మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు చేసిన సినిమాలకి ఈ సాంగ్స్కి నాకు ఒక డిఫరెంట్ అనిపించింది. ఎందుకంటే చాలా డిఫరెంట్గా స్టైల్ అనేది డైరెక్టర్ గారు దగ్గరుండి మ్యాక్సిమం ఒక ట్యూన్కి 10 ట్యూన్లు చేశాను. అలాగే 6 పాటలకు ఒక 50 ట్యూన్లు చేశాను. సో దాంట్లో ఫిల్టర్ చేసి డైరెక్టర్ గారు చాలా అసలు నేనే ఇంత బాగా ఇచ్చాననేసి ఒక ఎగ్జాక్ట్ ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా ఈ ఆడియో సక్సెస్ అవుతుంది. అలాగే ఇంకా మేడం కోసం అందరికి తెలుసు, ఎందుకంటే ఆంధ్రాని అల్లాడించిన మేడం. అటువంటి ఆమెతో నేను సినిమా చేయడం అనేది కూడా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, ప్రొడ్యూసర్ రమేష్ గారికి, అలాగే డైరెక్టర్ శ్రీధర్ గారికి, ఎందుకంటే చాలా గొప్ప అవకాశం. ఈ సినిమా ద్వారా నాకు డెఫినెట్గా లైఫ్ వస్తుందని ఆశిస్తున్నానండి. ఎందుకంటే చాలా చేస్తున్నాను కానీ కింద పైన పడుతూ వస్తున్నాను. ఈ సినిమా ఖచ్చితమైన సినిమా, ఖచ్చితంగా నాకు లైఫ్ వస్తుందని చాలా హార్ట్ఫుల్గా వర్క్ చేసి చాలా కష్టపడుతున్నాను. నెక్స్ట్ మిక్సింగ్కి వెళ్తుంది. ఆల్రెడీ ట్రాక్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఈ సినిమా కథ కూడా చాలా బాగుంది.